అయ్య బాబాయ్ బాగున్నారండి. ఈరోజు మీ అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం వండుకుంటున్నానంటే ఉప్మా వండుకుంటున్నానండి. ఉప్మా వండుకుంటానికి కళాయి పొయ్యి మీద పెట్టండి. ఇదిగోనండి ఉప్మా రవ్వ వేయించేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి పోపు పెట్టుకోవాలి కదండి. ఇదిగోనండి ఏరుశనగ గుళ్ళు అండి, పచ్చెనగపప్పు అండి, మినపగుళ్ళు అండి, ఇది ఆవాలండి, దాంట్లోకి ఎండుమిరపకాయలండి, టమాటా, పచ్చిమిరపకాయలండి, కరివేపాకండి, కొత్తిమీర, పుదీనా అండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ముందు ఈ కళాయిలోను కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకుందామండి. నెయ్యి నూనె వేసేసుకున్నానండి. కాగుతుందండి. కాగినాక ఇప్పుడు దినుసులన్నీ వేసుకోవాలి కదండి. దినుసులన్నీ వేసుకుందామండి. కాగనివ్వాలండి. ముందు కాగిన తర్వాత దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు అన్ని దినుసులు ఉన్నాయి కదండి, ఆ దినుసులన్నీ వేసేస్తున్నానండి. ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు వేసేసానండి. ఒకసారి తిప్పుకుందామండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దామండి. వేసేసానండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేగుతున్నాయండి నూనెలోనే. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి వేసేసాం కదండి. వేసేసినాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటే అప్పుడు కమ్మగా ఉంటుందండి. వేగిన తర్వాత కొంచెం వాటర్ పోయాలండి. ఇదిగోండి ఈ చిన్న గ్లాసుడేనే అండి రవ్వ, ఒక్కదానికే కదా ఇది సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనూ వాటర్ పోసేద్దామండి. ఎగిపోయినాయి, అది మాడిపోతే బాగోదు కదండి. నీళ్ళు వేసేద్దాం. అదే అండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. అది తిరగబడిన తర్వాత ఇదిగోండి ఉప్పు కొంచెం వేసుకుంటున్నానండి. అంటే ఎంత వేసుకోవాలన్నది మన ఉప్పు సరిపడగానే వేసుకోవాలి. టేస్ట్కి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, అది ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఉప్పు ఎక్కువైతే తినలేం కదండి. అందుకని కొంచెం సరిపడగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మసాలానిద్దాం బాగాను. అలాగేనండి బాబు, ఉంటాము. రెడీ అయిపోయిందండి ఉప్మా, ఇంకా తయారైపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. అయ్యి బాబు రెడీ అయిపోయిందండి ఉప్మాన. ఇంక తినేసేయటమేనండి బాబు. చూసారుగా, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపరు సూపరు. అయ్యి బాబు, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మట్టికి మర్చిపోమాకండి. అయ్యి బాబాయ్ ఉంటానండి. ఆయ్.